ఏరా డ్యూటీకి బయలుదేరావా? అవునమ్మా. అప్పుడే డ్యూటీకి వెళ్ళాలా? ఇంట్లో గోళ్లు గిలుకుంటూ కూర్చోవాలా? లేదంటే మీ పంచాయతీలు ఇవన్నీ పరిష్కారం చేయాలా? ఏరా పంచాయతీలు పరిష్కరించేంత పెద్దోడు అయిపోయావా? పెద్దోన్నయ్యి ఉంటే నీకెందుకు దడిచేవన్నమ్మా? అంతేకాని ప్రేమ లేదా? నీతో వాదించే శక్తి నాకు లేదు. నన్ను వదిలే. అది కాదు. నమస్కారం దుర్గమ్మ గారు. నమస్కారం దుర్గమ్మ గారు. రండి 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 రండి. ఏమయ్యా కొత్త పెళ్లి కొడుక, 16 రోజుల పండగైనా కాలేదు, అప్పుడే పోలీస్ డ్రెస్ వేసావే? డ్యూటీనే కదా. అవును కాని పెళ్ళైన కొత్తల్లో ప్రేమగా పెళ్ళాన్ని అలా అలా తిప్పడం కూడా డ్యూటీనే. ఏం దుర్గమ్మ, మేం మీ అబ్బాయి పెళ్ళప్పుడు యాత్రలకు వెళ్ళాం. ఒకసారి కోడల్ని పిలిచి పరిచయం చేయించొచ్చుగా. అయ్యో అదెంత మాట, ఎందుకు చేయను? సత్యవతి, మన వీధిలోని ముత్తైదులందరూ వచ్చారు, అందరికీ కాఫీ తీసుకునిరా. నువ్వుండు. వెంకటలక్ష్మి. వస్తున్నాను అత్తయ్య. ఇదిగో అత్తయ్య, నీకు నేను కాఫీ పెడితేనే కదా నువ్వు తాగేది. చాలా రుచిగా ఉంది అంటావు, నీకు కాఫీ పెడదామని వస్తున్నాను. ముందు నీకు కాఫీ పెట్టిస్తాను, తర్వాత వాళ్ళందరికీ పెట్టిస్తాను. చూసారా, అదే నా కోడలు, బంగారు తల్లి, మీకు తెలిసిన పిల్లే. అదేంటి దుర్గమ్మ, తులసితో కదా మీ అబ్బాయి పెళ్ళయింది, ఇప్పుడేంటి ఈ పెళ్ళంటుంది? మీ వెర్రిమొర్రి వేషాలు ఈ దుర్గమ్మ దగ్గర సాగు. పెళ్ళయింది తులసితోనే, కానీ దాన్ని ఈ గడప దాటివ్వలేదు కదా. ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా. అయినా ఎంక్వైరీకి వచ్చారు. సరేలే, ఈ ఎంక్వైరీలు ఈ నాటకాలు ఆపి, నన్ను వెక్కిరించే ప్రయత్నాలు ఆపి ఈ ప్రపంచమంతా పరిచయం చేయండి. పెళ్ళయింది తులసితోనే కానీ వాడి పెళ్ళాంగా ఈ ఇంట్లో ఉండబోయేది మా వెంకటలక్ష్మే అని. అత్తయ్యా, నువ్వు కాఫీ పెట్టవే. అలాగే అత్తయ్య. అది నా కోడలు, చూసారా? అది విన్నారు కదా. జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. అయిందిగా మీ ఎంక్వైరీ, తీరిందిగా మీ సందేహం. ఇక బయలుదేరండి, వెళ్ళి అందరికీ చెప్పండి. వెళ్దాం పదా. మరి కాఫీలో ఒక రౌండ్ వెళ్ళి చెప్పిరండి, ఆ తర్వాత తాగుదురు. వెళ్ళండి, వెళ్ళొస్తాం దుర్గమ్మ. నడవండి. ఆదిత్య, రారా. ఏంటత్తయ్య, నేనిప్పుడు నీ అల్లుణ్ణి. రారా ఏంటి రారా? చాలేరా బడాయి, ఇంతిదిగా కన్యాదానం అందుకున్నదాన్ని. అదీ కాక ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే తెలుసా. లోపలికి రారా, టిఫిన్ చేసి వెళ్దు గాని. నేను తిన్నానత్తయ్య, నేను బయలుదేరుతాను. అబద్ధాలాడకు. వదిన టిఫిన్ చేసే టైం నాకు తెలీదా? ఆ చెయ్యలేవు. ఎక్కడ్రా నువ్వు టిఫిన్ చేసింది? హ్యాండ్ వాష్ చేసుకున్నాను అత్తయ్య. నన్ను పిచ్చిదాన్ని చేయకురా. నిజంగా తిన్నా మళ్ళీ తినొచ్చు. అత్తారేంటి కొత్తల్లుడివి కదా, రా లోపలికి. రా. తులసి, తులసి. ఆదిత్య, అదే మీ వారొచ్చారు, కాస్త వేడివేడిగా టిఫిన్ పెట్టు.
ఒసేయ్ ఏంటే మరీ ఆ సిగ్గు మొగ్గలేసేస్తుంది? అతయా ఇంత మెలికలు తిరిగేది ఎలా తిన్నగా టిఫిన్ వడ్డిస్తుంది? ఉడికించుకోలేరా, అది వడ్డిస్తుందిలే. ఏంటో మొట్టమొదటిసారి మా అమ్మ శ్రీవారు అనగానే, మిమ్మల్ని చూడగానే భర్త గారు అన్న ఫీలింగ్ సిగ్గు పొంగుకొచ్చింది. సిగ్గు పొంగుకు రావడం ఏంటే? మాటలు తడబడుతున్నాయి. ఓకే ఓకే ఓకే. ఇలా సిగ్గుపడుతుంటే కొత్త అందాలేవో కనిపిస్తున్నాయి, తగ్గించు. ఆదిత్యలో ఇంత మాటకార్తనం ఇప్పుడే చూస్తున్నా. సరే, మనం ఇక్కడే ఎదురుగా ఉంటే ఇదేం వడ్డిస్తుంది, వీడేం తింటాడు. మనం గుడికెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళొద్దాం పదండి. మీరు గుడికి వెళ్ళడం ఏంటి? ఆ, ఏ వీడు నీ కొత్త, నువ్వు వాడికి కొత్త? మీకు ఈ ఇల్లు కొత్త? ఏది కొత్త కాదు, కానీ మాకు కొత్తగా పెళ్ళైంది కదా. మీరు వెళితే నాకు భయమేదా? భర్త దగ్గర భయం ఏంటమ్మా? పద్ధతి తప్పరనే నమ్మకం మీ మీద మాకుంది. రండి మనం వెళ్దాం. ఒకవేళ మీరు పద్ధతి తప్పినా అది తప్పు అని చెప్పడానికి, ఆక్షేపించడానికి ఎవ్వరికీ అధికారం లేదు, హక్కు లేదు. మీరు రండి. చేవండి, మీరు రండి, హ్యాండ్ వాష్ చేసుకుందరు కానీ. హే నీకు మర్యాదలు చేయడం బానే తెలుసే. మా అమ్మ నాన్న వాళ్ళని చూస్తున్నాను కదండి, వాళ్ళ పెంపకం కదా, నేర్చుకున్నాను. అబ్బో, వెళ్ళొస్తామమ్మా, అలాగే. పదండి. దుర్గా, ఎందుకు దుర్గా ఇదంతా చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? ఏంటంటావేంటి? ఆదిత్య పెళ్ళైంది తులసితో, నువ్వేంటి వెంకటలక్ష్మి నా కోడలని అందరికీ అలా చెప్తున్నావు? నెరవేరింది మీ ఇష్టం, నెరవేరవలసింది నా ఇష్టం కాబట్టి అంటే వివరంగా చెప్తున్నాను కదా. మళ్ళీ అంటే అని అర్థం కానట్టు అడుగుతారేంటి? అంటే వాడికి మళ్ళీ పెళ్లి చేస్తావా? ఏమో, నందో రాజా భవిష్యత్తు అంటారుగా, అలాగే. తప్పు దుర్గా, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నా ఇష్టం అంటూనే నా ఇష్టాలతో పని లేకుండా నువ్వే నరసింహను సాధించడానికి కూర్చో అని తులసిని పీటల మీద కూర్చోబెట్టావు. 10 అంకెలు లెక్క పెట్టేలోపు తిరిగి దాన్ని పీటల మీద కూర్చోబెట్టు, లేకపోతే ఆ స్థలం తులసిదవుతుంది. కన్యాదానం చేస్తానంటూ పట్టుబట్టి మరీ కన్యాదానం చేశావు. అప్పుడు నువ్వు అదెందుకు చేసావో అర్థం కాలేదు గాని, గుమ్మడికాయ వంక పెట్టి తులసిని గుమ్మం తొక్కని అన్నప్పుడు నీ కన్యాదానం వెనుక కథ అర్థమైంది. మళ్ళీ ఈ ప్రచారాలేంటి? ప్రపంచానికి కొత్త పరిచయాలేంటి? పరీక్షించు, నన్ను ఎన్ని రకాలుగా అయినా పరీక్షించు, కానీ నా సహనానికి మాత్రం పరీక్ష పెట్టుకో. అది అదుపు తప్పితే పంతాలకు నేనేం వెనకాడేవాణ్ణి కాదు. వద్దు, మీరేం వెనకాడద్దు. ఎందుకు తగ్గాలి? తగ్గితే మీ సంతోషం మీకు దూరం అవుతుంది. అందుకే రెచ్చిపోండి, నా గురించి అస్సలు ఆలోచించద్దు. చూడండి, ఇంతవరకు ఏదో విధంగా మీ పంత నెగ్గించుకున్నారు, మీ ఇష్టం సాగించుకున్నారు. ఆ నరసింహ బయటపడినంతగా భయపెట్టి కొడుక్కి తులసినే పెళ్ళాన్ని చేశారు. మీరు తెలివిగా ప్రవర్తించొచ్చు, కానీ నేను మాత్రం తెలివి తక్కువ దాన్ని కాదు. తులసి కన్యాదానం వెనక కథ ఉంది అన్నది
నరసింహ వెనుక మీరున్నారు అన్నది బలంగా విశ్వసిస్తున్నాను. ఆ నిజాలు తేలే వరకు, ఆ తులసి మీ కొడుకు జీవితంలోంచి తప్పుకునేంత వరకు నేను నిద్రపోను. మీరు రెచ్చిపోతే నేను అస్సలు తగ్గను. గతంలో చస్తాను అని బెదిరించొచ్చు, అది నటనే కావచ్చు, కానీ ఈసారి చావుకు మాత్రం వెనకాడను. ఆ విషయం నిజమో అని చెప్పడానికి దేవుడు ముందుకు తీసుకొచ్చాను. దేవుడు సాక్షిగా, ఇలవేలపు సాక్షిగా, నా కోరిక నెరవేరదు అని తేలితే చేస్తాను, చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. రండి భర్త గారు, ఇలా కూర్చోండి. భర్త గారేంటే? మొగుడు గారంటే మోటుగా ఉంటుందని. హూ, అసలు ఈ గారెలు ఎందుకు? గారెలు వాపు, ఇడ్లీ అండి. గారెలు 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 కాదు, గారు. గారెలు ఏంటి అంటున్నా? అలా పిలవడమే పద్ధతండి. హూ, బా భరించడం నా వల్ల కావట్లేదే. పరాయిదానిలా కనిపిస్తున్నావు నువ్వు. ఎప్పట్లాగా అరే ఆదిత్య, బావా అని నువ్వు పిలవడం, నేను వినడం, అదే అలవాటైపోయింది. మళ్ళీ ఈ పిలుపులంటే కొత్తగా చాలా ఇబ్బందిగా ఉంది. అలవాటు చేసుకోండి శ్రీవారు, బాగానే ఉంటుంది. అరే ఒరే అని పిలవడం తప్పు. నీ మొహమే, నీ మొహం. అలవాటైన పిలుపు ఉంది కదే, అదైనా పిలవే. సర్లే, పోనీ ఆదిత్య అని పిలువు. అలా అని నా భర్తని నేనే తక్కువ చేసుకోలేను కదా. సర్లే, నేను అడుగుతున్నాను కదా, పిలవే. సర్లే, పోనీ కనీసం ఆదిత్య అని పిలువు. భర్తని పేరుతో భార్య పిలవడం బాగోదండి. శ్రీవారు అనే పిలవాలి. మళ్ళీ అండి అంటే ఇడ్లీతో నీ మొహం పగల కొడతా. రే, అది ఇది పిలుపు, ఇది కిక్కు. నువ్వేగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేయమన్నావు. అది అప్పుడు అక్కడ, ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం కదా. సర్లే, ఇడ్లీ పెట్టు. పెళ్లి కూతురుగానే అందంగా కనిపించావు. కొత్త పెళ్లి కూతురుగా దోచేస్తున్నావే. అదే రేపు శోభనం పెళ్లి కూతురు పడితే నా స్వామి రంగా ఎగిరి ఉట్టందుకోలేని నీలాంటి ఆజానుభావుడు స్వర్గం ఎగరకుండానే అందుకోవాలని చూశాడంట. అంటే ఏంటి నీ ఉద్దేశం? వెర్రి మొహం. అవతల నేనింకా కుడి కాలు మీ గుమ్మం లోపల పెట్టనే లేదు. మరి నీ వెర్రి కలలేంట్రా? అందంతో వెర్రెక్కిస్తున్నావు కాబట్టి. అయితే అర్జెంటుగా మీ అమ్మకున్న వెర్రి తగ్గించు. నా వేలు పట్టుకొని మీ గడప దాటించు. అప్పుడు ఏడాది తిరిగేసరికి సీమంతం పెళ్లి కూతురులాగా కూడా కనిపిస్తాను. అప్పుడే అంత స్పీడ్ గడిచి వద్దులే. కాపురానికి రాయబారం నడుపుతున్నానుగా. అందాక కాస్త బలానికి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇవ్వచ్చుగా. మల్టీవిటమిన్ టాబ్లెట్సా? అంటే మన ఇద్దరి మధ్య మధురమైన క్షణాలు జరిగి చాలా రోజులైంది కదా. పోరా. తులసి,
హలో, ఇది మనకు పెళ్ళైందని చెప్పడానికి సాక్ష్యం. నో అబ్జెక్షన్, నో నోలు. ఇదిగో వెంకటలక్ష్మి, నువ్వు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కొత్తిమీర పట్రా, సాంబార్లో వేయాలి. ఏవిడేంటి బయట నుంచి వస్తూనే ఉంది, కొత్తిమీర సాంబారు అర్జెంటు అంటుంది. నా దగ్గర ఏదైనా దాచే ప్రయత్నమా? ఏ ఏంటి చీమలు చచ్చిపోతాయన్నట్టు అలా నెమ్మదిగా వెళ్తావు? ఇదిగో గబా గబా వెళ్ళాలి, ఇలా వెళ్ళి అలా రావాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. డౌటే లేదు, నో డౌట్. ఏదో దాచిపెడుతుంది, ఏదో ఉంది. అక్క అక్క ఇలా రా. ఏంటే? ఇదిగో అక్క, నీకు విషయం తెలుసా? విషయం చెప్పకుండా విషయం తెలుసా అని అడుగుతావేంటే? ఏంటో చెప్పు. మన నరసింహ అన్నయ్య ఉన్నారే, మన వెంకటలక్ష్మికి వేరే సంబంధం చూస్తున్నారట. నీతో ఎవరన్నారే? ఇంకెవరక్క, మన బట్టల సత్యం. ఇంటింటికి తిరిగే మనిషి కదా, వాడి చెవిలో పడిపోయిందట. వాడు నా చెవిలో ఊదాడు, నేను నీ చెవిలో ఊదేస్తున్నా. పైగా వాడికే నరసింహం అన్నయ్య ఫోన్ చేసి మన సంగతులన్నీ తెలుసు కదా, నీకు తెలిసిన సంబంధాలేవైనా ఉంటే చెప్పు అన్నాడట. ఓ నరసింహ ఇప్పటికి చేసిందే చాదస్త పని, మళ్ళీ ఇలాంటి పనులకు పూనుకున్నాడు. అసలు అసలు మన కాంటాక్ట్లోనే లేడు. పైగా నెంబర్ మార్చేసి బాంబే వెడుతున్నాను అన్నాడు. సంబంధాలు చెప్పాలంట, సంబంధాలు. అవును, ఆ బట్టల సతికి కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇచ్చాడంట? ఆ ఇచ్చాడంట, నేను వాడిని అడిగి తీసుకున్నానక్క. ఏది చెప్పు చెప్పు. హలో, ఎవరు? నేను దుర్గమ్మని. పేరు వినగానే ఫోన్ కట్ చేయకు. ఇప్పటికే నువ్వు చేసింది తప్పు, మళ్ళీ తప్పు మీద తప్పు చేసే ప్రయత్నం చేయకు. కారణం చెప్పకుండా పీటల మీద పెళ్లి కూతుర్ని లేపావు. కూతుర్ని ఎవరికో ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధాలు చూడమన్నావంట. పిచ్చి ప్రయత్నాలు చేసి నాకు కోపం తెప్పించుకో. సంబంధం వద్దనుకున్నాక నీ బెదిరింపులేంటి? నా ఇష్టం, నా కూతురికి పెళ్లి చేసుకుంటాను. కాదనడానికి నువ్వెవరు? పెళ్లి చేయకుండా పెళ్లి పెటాకు లేకుండా వదిలేయమంటావా? నేను దీన్ని కోడలుగా చేసుకుంటానని చెప్పాను కదా. వద్దన్నానుగా. అదే అదే ఆ కారణం ఏంటో అదే దాస్తున్నావు. చెప్పనమ్మా, చెప్పను. మానకుండా దానికి వేరే పెళ్లి చేయాలని చూస్తే నీ అంతు చూస్తాను. నా కోడలు చేసుకుని తీరుతాను. నా బొందిలో ప్రాణం ఉండగా నీ కొడుక్కి నా కూతురునిచ్చి పెళ్లి చేయను. ఏం చేసుకుంటావో చేసుకోవా? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాకు. నానా, నాకు మళ్ళీ నువ్వు పెళ్లి చేయాలని చూస్తున్నావా? నాకు నువ్వేమీ కావు. నా మనసులో నేను బావకి భార్య అని ఫిక్స్ అయిపోయాను. వేరే వాళ్ళని చేసుకోనంటే చేసుకోను. చివరికి చచ్చినా గానీ నేను నా బావ భార్యగానే చేస్తాను. అది కాదమ్మా. అర్థమైందా? అది కాదమ్మా నా మాట. ఏవే, నువ్వు కొత్తిమీరకి వెళ్ళలేదా? ఇవతల మా నాన్న నాకు తలకూర పెట్టాలని చూస్తే నేను కొత్తిమీర మెంతుకూర అని తిరగాలా? మీ హడావిడి చూసే వెనకే వచ్చి అంతా విన్నాను. వింటే విన్నావు కానీ మీ నాన్నకి గట్టిగా వార్నింగ్ ఇచ్చావే, చాలా సంతోషం. నీ పెళ్లి ఆదిత్యతోనే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అత్తయ్య,
పిచ్చి వేషాలు వేకు. ఇది రోడ్డు. సరే వెళ్ళొస్తాను.